ఒకరోజు సాయంత్రం షేర్ ఖాన్ మరియు తన భార్య మహారాణి తమ సింహాసనం మీద కూర్చుని ఉన్నాయి. అప్పుడే ఒక కుందేలు అక్కడికొచ్చింది. షేర్ ఖాన్, నేను మోంటు కోతి పనిచేసిన గురించి మీకు కంప్లైంట్ ఇవ్వాలి. ఇంతకీ మోటు ఏం చేశాడు? నేను నా భార్యతో కలిసి కూర్చొని క్యారెట్ తింటుండగా మోంటు కోతి అక్కడికి వచ్చాడు. మా క్యారెట్లన్నీ దొంగతనం చేశాడు. ఒక చెట్టు మీద కూర్చుని మమ్మల్ని వెక్కిరిస్తూ క్యారెట్లన్నీ తినేశాడు. షేర్ ఖాన్, నన్ను క్షమించండి. నేను ఈ పొరపాటును ఇంకెప్పుడూ చెయ్యను. నువ్వు శిక్ష అనుభవించక తప్పదు మోంటు కోతి. ఈ రోజు నుండి సరిగ్గా 10 రోజుల వరకు నువ్వొక్కడవే కుందేలు అలాగే తన భార్య తినడానికి క్యారెట్స్ ని తీసుకురావాలి. ఒకవేళ నువ్వు వాళ్ళకి సమయానికి క్యారెట్స్ తెచ్చి ఇవ్వలేదని వాళ్ళు నాకు చెప్తే అప్పుడు నీకు మరణశిక్ష విధించాల్సుంటుంది. షేర్ ఖాన్ ఎప్పటికీ న్యాయానికి కట్టుబడి ఉండేవాడు. అతనంటే అందరికీ చాలా ఇష్టం. ఒకరోజు మహారాణి షేర్ ఖాన్తో ఇలా అంది. షేర్ ఖాన్, మీరందరికీ కూడా న్యాయం చేస్తారు, దయ కలిగినవారు. అయినా కూడా ఆ భగవంతుడెందుకని మనకు పిల్లల్నివ్వడం లేదు? మహారాణి, దేవుడు అలా ఎందుకు చేస్తున్నాడో అది దేవుడికే తెలుసు. దాని గురించి మీరు నేను ఎలా చెప్పగలము? రోజురోజుకి మహారాణి యొక్క బాధ పెరుగుతూ పోతుంది. అది చూసి షేర్ ఖాన్ చాలా కంగారు పడుతున్నాడు. మహారాణి, నేను నా చిన్నప్పుడు ఉండే సంజీవన్ అడవికి వెళ్తున్నాను. నాకు నమ్మకముంది నేను నక్కబాబాని కలిసిన తర్వాత మన సమస్యకు ఏదో ఒక పరిష్కారం చెప్తారనే అనుకుంటున్నాను. అలా అని షేర్ ఖాన్ తను చిన్నప్పుడు ఉన్న సంజీవన్ అడవికి వెళ్ళాడు. ఇంకా ఇప్పుడు అడవి బాధ్యతలన్నీ మహారాణిగారు చూసుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం ఒక జింక తన దగ్గరకొచ్చింది. ప్రణామం మహారాణి, ప్రణామం. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? మహారాణి, నేను బ్లూలాండ్ అడవి నుండి వచ్చాను. ఈ రోజు ఉదయం నుండి నా కొడుకు ఆరోగ్యం ఏమీ బాగోలేదు. వైద్యుడైన కోతి ఏం చెప్పారంటే మీ అడవిలో పెరిగే నీలిరంగు పువ్వు యొక్క మూలికని నా బిడ్డకి తినిపించాల్సి ఉంటుంది అని. అప్పుడే తన ప్రాణాల్ని కాపాడొచ్చు అని చెప్పారు. అలాగే నువ్వు మా అడవి నుండి నువ్వు అడిగిన మూలికను తీసుకెళ్లొచ్చు. ఆ మూలిక నల్లకొండపైన దొరుకుతుంది. కానీ నాకు మీ అడవి గురించి ఏమీ తెలీదు మహారాణి. ఒకవేళ మీరు మీ అడవిలో ఉన్న జంతువులకి ఆదేశం ఇచ్చారంటే వాళ్ళు మూలికలు వెతకడంలో సహాయం చేస్తారు. అప్పుడు నా పని సులభమవుతుంది. ఒక్క నీ కొడుకుని కాపాడడం కోసం మా ప్రజలందర్నీ నీ వెంట పంపించి మా అడవి యొక్క పనులన్నింటినీ కూడా మేము ఆపలేము కదా. అంటే మీ అడవిలో జంతువులందరూ చేయాల్సిన పనులు ఒక బిడ్డ ప్రాణాలు కాపాడడం కన్నా ముఖ్యమైనవా? అవును, ముఖ్యమే. ప్రస్తుతం మేం నిన్ను నల్లకొండపైకి వెళ్ళనివ్వడమే చాలా ఎక్కువ. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఇంకోవైపు షేర్ ఖాన్ కూడా నక్కబాబా దగ్గరకు చేరుకున్నాడు. షేర్ ఖాన్, నువ్వు దయ కలిగిన అలాగే న్యాయానికి కట్టుబడి ఉండే రాజువే. అందుకే నేను చేసిన తపస్సుకి నాకు దక్కిన వరాన్ని నేను నీకిస్తున్నాను. నక్క ఒక ఆకులో ఉన్న మామిడి పండు వైపు చూపిస్తూ ఇలా అంది. ఈ మామిడి పండును తీసుకెళ్ళి మీ రాణికి తినిపించు. అప్పుడు మీకు తప్పకుండా పిల్లలు పుడతారు. కృతజ్ఞతలు నక్కబాబా. షేర్ ఖాన్ ఆ మామిడి పండు తీసుకుని తమ అడవికి తిరిగి వచ్చి అక్కడ జరిగిందంతా మహారాణికి చెప్పి మామిడి పండు తినిపించాడు. కొద్ది రోజులకే తను గర్భం దాల్చింది. మీ నక్కబాబా ఇచ్చిన వరం ఫలించిందండి. త్వరలోనే మనమిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నాం. ఆ దేవుడి దయ వల్ల ఈ రోజుతో మనం పడే బాధలన్నీ తొలగిపోయాయి. కొద్ది రోజుల తర్వాత మహారాణికి బిడ్డ పుట్టింది. అడవిలో అన్నీ సంతోషంగా ఉన్నాయి. కాని రాత్రైనా కాని బిడ్డ ఏం మాట్లాడలేదు, అలాగే తన స్థానం నుండి లేవలేదు. తనేం మాట్లాడడం లేదెందుకు? అవి తమ అడవిలో ఉన్న వైద్యుడు గుడ్లగూబను పిలిపించాయి. ఈ బిడ్డ చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. ఈ బిడ్డకున్న నీరసం తగ్గాలంటే ముందేమైనా తినాలి లేదా తాగాలి. కాని ఆ బిడ్డ కనీసం నోరు కూడా తెరవడం లేదు. ఇంకా షేర్ ఖాన్ ఆలస్యం చేయకుండా నక్కబాబాని పిలిపించాడు. ఇంతకుముందు ఇలా ఎప్పుడూ జరగలేదు. నేను ఇచ్చిన వరం ఫలించకపోవడమా? పైగా నువ్వు ఒక న్యాయానికి కట్టుబడి ఉండే రాజువే. అలా అయితే మరి నీ బిడ్డ ఇంత బలహీనంగా ఎలా పుడుతుంది? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. అయితే మీరిద్దరూ బాగా గుర్తు తెచ్చుకోండి.
మీరెప్పుడైనా ఏదైనా పొరపాటు చేశారా? ఎవరికైనా అన్యాయం చేశారా? లేదా ఎవరినైనా బాధ పెట్టారా? ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. అప్పుడే మహారాణి బాగా ఆలోచించింది. అవును, ఒక జింక తల్లి బిడ్డ ఆరోగ్యం బాగోలేదు. తను సహాయం కోసం నా దగ్గరకొచ్చింది, కానీ నేను తనకి ఎటువంటి సహాయం చేయలేదు. నువ్వు ఒక తల్లి పడే బాధని అర్థం చేసుకోనప్పుడు పైనున్న ఆ దేవుడు నీకు తల్లయ్యే వరం ఎలా ఇవ్వగలడు? ఎలా అయితే నీ బిడ్డని అనారోగ్యంగా చూసి నీకు బాధ కలుగుతుందో, పాపం ఆ తల్లి పరిస్థితి కూడా అదే. నువ్వు తనకి సహాయం చేసి ఉండాల్సిందే. అవును, నాకు తల్లి అయ్యే అర్హత లేదు, ఎందుకంటే నేను ఆ తల్లి బాధని అర్థం చేసుకోలేదు. కానీ నేనిప్పుడు వెళ్ళి తనకి సహాయం చేస్తాను. తన బిడ్డని కాపాడడానికి నేను తనకి సహాయం చేస్తాను. అలా అంటూ మహారాణి ఒంటరిగా నల్లకొండ వైపుకి పరుగు తీసింది. నేను కూడా వెళ్తాను. వద్దు, ఈ పని తను ఒంటరిగానే చెయ్యాలి. మహారాణి నల్లకొండపైకి వెళ్లి చూస్తే జింక తల్లి అక్కడే నిల్చుని ఉంది. నల్లకొండ యొక్క గేటు దగ్గర 2 చిరుతలు కాపలాగా ఉన్నాయి. ఇప్పుడు నేను నా బిడ్డని ఎలా కాపాడుకోవాలి? నేనక్కడికి వెళ్ళానంటే ఆ చిరుతలు నన్ను చంపేస్తాయి. తల్లి జింక. తల్లి జింక మహారాణి గారిని తన ముందు చూసి ఆశ్చర్యపోయింది. నన్ను క్షమించు తల్లి జింక. ఆ రోజు నీకు సహాయం చేయకుండా నేను తప్పు చేశాను. కానీ బిడ్డ విషయంలో ఒక తల్లి పడే బాధేంటో అది నాకు ఈ రోజు అర్థమయ్యింది. తన నోటి నుండి ఈ మాటలు విని తల్లి జింకకి చాలా ఆశ్చర్యం కలిగింది. పద నాతో పాటు. ఇంకా అవి 2 నల్లకొండ యొక్క గేటు వైపుకి బయలుదేరాయి. ఆ చిరుతలు 2 జింకను చూసి అత్యాశపడ్డాయి. అరే వా, ఒక జింక. తన మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. అవును పద, ఇప్పుడు దాన్ని మనం వేటాడదాము. తనొక జింక అనేది నిజమే, కానీ ఆ జింకతో పాటు మీ మహారాణి కూడా ఉంది కదా, అది మీకు కనపడ్డం లేదా? తన మాట విని 2 ఆశ్చర్యపోయాయి. అరే మహారాణి, క్షమించండి, చెప్పండి, మీరేంటి ఇక్కడ? ఈ జింక యొక్క బిడ్డ ఆరోగ్యం బాగోలేదు. తన ప్రాణాలు కాపాడడం కోసం మనకి త్వరగా నీలిరంగు పువ్వు యొక్క మూలిక కావాలి. అలాగే మహారాణి, మీరు మాతో పాటు రండి, మేం మిమ్మల్ని తోటకు తీసుకెళ్తాము. తల్లి జింక అలాగే మహారాణి 2 ఆ చిరుతలతో కలిసి నల్లకొండ యొక్క తోటలో ఆ మూలికల్ని వెతకడం మొదలుపెట్టాయి. కొన్ని గంటలు కష్టపడిన తరువాత నీలం రంగు పువ్వు మొక్క కనిపించింది. మీరడిగిన మొక్క ఇదే మహారాణి గారు. చిరుత ఆ మొక్కను పీకి మహారాణికి ఇచ్చింది. ఆ తర్వాత అవి 2 త్వరగా పరిగెత్తి తల్లి జింక ఉండే అడవికి చేరుకున్నాయి. తల్లి జింక వెంటనే తన బిడ్డకి ఆ మూలిక తినిపించింది. వెంటనే తన ఆరోగ్యం బాగైంది. మహారాణి గారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఒకవేళ మీరు లేకపోయుంటే ఇప్పటికీ నా బిడ్డ అనారోగ్యంగానే ఉండేవాడు. దేవుడు మీ బిడ్డని ఎప్పుడూ చల్లగా చూడాలి. ఆ మాట విని రాణిగారికి తన బిడ్డ గుర్తుకొచ్చి తన కళ్లల్లో నీళ్లొచ్చాయి. తను తమ అడవికి బయలుదేరింది. అక్కడికి చేరుకున్నాక తన సంతోషానికి హద్దులే లేవు. తన బిడ్డ తన కాళ్ల మీద నిలబడింది. అలాగే క్షేమంగా కూర్చుని మాంసం తింటుంది. షేర్ఖాన్ మరియు మిగతా జంతువులన్నీ తన దగ్గరే నిల్చుని ఉన్నాయి. అరే, నా బిడ్డ తనకెలా నయమైంది? ఎప్పుడైతే నువ్వు ఒక తల్లి యొక్క బిడ్డ ప్రాణాల్ని కాపాడావో అప్పుడే దేవుడు నీకు ఆ సంతోషాన్ని తిరిగిచ్చాడు. ఏ సంతోషమైతే నువ్వు ఆ తల్లికిచ్చావో. ఈ మాట విని తల్లి మహారాణి చాలా సంతోషించింది. తన బిడ్డ దగ్గరకు వెళ్లి తనని ముద్దాడడం మొదలుపెట్టింది. మిగతా జంతువులు కూడా సంతోషంతో గెంతులు వేయడం మొదలుపెట్టాయి.